అందరికీ వందనాలండి. దేవుడిచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ సమయంలో ఒక పాట పాడుకుంటూ దేవుణ్ణి మహిమపరుద్దాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. ఆ సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు నించిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. మంచిదండి. దేవుడికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదకువాని దొరకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టె అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే మరి ఎంతో శ్రేష్టమైన మంచి ఈవులు ఇచ్చెను అని వాక్యం సెలవిస్తుంది. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు మనం దేవుణ్ణి అడగాలని ఈ వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుణ్ణి మనం ఎన్నో అడిగి పొందుకోవాలి. అడుగుడి మీకు ఇయ్యబడును అని వాక్యం సెలవిస్తుంది. నిజంగా ఈరోజు మరి మన పిల్లలు మనల్ని రొట్టె అడిగితే మనం రాతినిస్తామా? వారు చేపను అడిగితే మనం ఏమన్నా పామునిస్తామా? అంటే మనుషులు అయిన మనము చెడ్డవారమై ఉన్నప్పటికీ మన పిల్లలు అడిగిన వాటిని ఇవ్వాలని మనం ఎంతో ఆశపడి వారి కొరకు ఇస్తాం. మన దగ్గర ఏమీ లేకపోయినా మన పిల్లలు అడిగిన దాన్ని బట్టి మనం మంచివి ఇవ్వాలని ఎంతో మరి ఆశ కలిగి ఉంటాం. అయితే ప్రియమైన వారులారా, దేవుడు మరి మన పరలోకమందున్న దేవుడు మరి ఇంకా ఎంతో శ్రేష్టమైనవి ఆయన తన బిడ్డలమైన మన అందరికీ అనుగ్రహిస్తాడని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం ఆయన దగ్గర నుంచి అడగాలి. ఎందుకంటే మరి కొలసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 2వ అధ్యాయము 3వ వచనంలో ఎలాగూ రాయబడి ఉంది. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన అందే గుప్తములయ్యి ఉన్నవి అని రాయబడి ఉంది. దేవుడి దగ్గర మనకి కావలసినవన్నీ కూడా ఆయన దగ్గర ఎన్నో గుప్తములై ఉన్నాయి. ఆయన దగ్గర ఎన్నో దాచబడి ఉన్నాయి. బుద్ధి జ్ఞానము సంపద ఇవన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి.
వాటిని అనుగ్రహిస్తాకి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ వాటిని పొందుకునే విధానం మనకు తెలియక ఏ రీతిగా దేవుణ్ణి మనం అడగాలో అలాగ అడగలేక వాటిని మనం పొందుకోలేకపోతున్నాం. ఈరోజు మనం అడుగుతున్నాం, కానీ మన సుఖభోగముల నిమిత్తమే అడుగుతున్నాము, కానీ మనకి ఏది అవసరమో దాన్ని మనం అడగటం లేదు. అందుకనే కొన్ని మనం అడిగినా కూడా ఈ దినాల్లో మనం పొందలేకపోతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని యాకోబు రాసిన పత్రిక మరి 1వ అధ్యాయము 5వ వచనంలో ఇలా రాయబడింది, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు నన్ను అడగవలెను అని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. మనం అడగాల, మనకి ఏది అవసరం ఉందో, ఏది మనం న్యాయంగా అడుగుతున్నామో ఆ రీతిగా అడిగితే దేవుడు మనకు దయచేస్తాడు. ఒకసారి దేవుడు సొలొమోన్ని మరి ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నియమించినప్పుడు దేవుడు ఆయన అడుగుతాడు, సొలొమోను నీకు ఏమి కావాలని నువ్వు కోరుకున్నప్పుడు సొలొమోను ఏమంటాడంటే, అయ్యా ఇంత గొప్ప జనమైన నీ ప్రజల మీద నన్ను మరి రాజుగా నియమించావు కాబట్టి ఈ ప్రజల్ని న్యాయమైన రీతిగా వీరిని నేను పరిపాలన చేయుటకు వీళ్ళకి నేను న్యాయం జరిగించుటకు నాకు వివేక హృదయమును అనుగ్రహించమని ప్రియ దేవుని బిడ్డలారా మరి 1 రాజుల 3వ అధ్యాయము 9వ వచనంలో సొలొమోను ఇలాగా దేవునికి మనవి చేస్తాడు. అప్పుడు దేవుడు మరి ఆయన్ని సొలొమోనుని మెచ్చుకుంటాడు. నువ్వు ధనమును కానీ ఐశ్వర్యం కానీ లోక సంపదలను దేని అడగకుండా నువ్వు వివేకాన్ని కోరుకున్నావు కాబట్టి ఇగో నీ మనవిని నేను ఆలకించాను, అంగీకరించానని ఆయనకి ఇంకా అధికంగా మరి బుద్ధి జ్ఞానము సర్వ సంపదలన్నీ సొలొమోనుకి దేవుడు అనుగ్రహిస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. అందుని బట్టి సొలొమోను మరి తనకంటే ముందు వారు ఉన్నవారిలో కానీ వెనకమాల ఉన్నవారు కానీ ఎంతో గొప్ప జ్ఞానవంతుడిగా మరి సొలొమోను కనపడుతున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగా దేవుడు బైబిల్ అనేక మందికి అనుగ్రహించాడు. అడిగిన ప్రతి వారి కూడా దేవుడు అనుగ్రహించాడు ప్రియ దేవుని బిడ్డలారా. అందుని బట్టి ఇక మీరు అడుగుడి ఇయ్యబడును అని మత్తయి సువార్తలో ఈ లేఖనం చెప్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, ఒక దినాన్న మరి ఎల్కానా భార్య అయిన హన్న మరి పిల్లలేని సమయంలో ఇరుగు పొరుగు వారితోటి ఆమె సూటిపోటు మాటలు పడుతూ మరి ఎంతో దుఃఖిస్తున్న సమయంలో ఒకరోజు దేవుని మందిరానికి వెళ్ళి ఎంతో కన్నీళ్లు కారుస్తూ దేవుని మందిరంలో మరి దేవుడు మరి తనకు ఒక పిల్లోడిని అనుగ్రహించాలని ఏడుస్తూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన మొరని ఆలకించాడు. ఆమె ఏమని ప్రార్థన చేసిందంటే, నువ్వు నాకు ఒక కుమారుని నువ్వు అనుగ్రహిస్తే నేను ఆ కుమారుని మరలా నీకు అప్పగిస్తాను, తన సవరం మీద కూడా తల మీద కూడా కత్తిరి వేయకుండా మరి పెంచి ఆ బిడ్డను మళ్ళీ నీకు అప్పగిస్తానని, ఇగో నువ్వు నాకు ఒక కుమారుని ఇస్తే నా మీద ఏదైతే ఒక నింద ఉందో ఆ నిందను బట్టి ఈ లోకం నన్ను మరి అవమానపరుస్తుందో, నన్ను బాధిస్తుందో, నాకు ఒక కుమారుని ఇవ్వడం ద్వారా నాకు ఆ నింద తొలగిపోద్ది, అప్పుడు ఆ కుమారుని మరలా నీకు నేను అర్పిస్తానని అన్న ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెకు ఒక కుమారుని అనుగ్రహించాడు. ఆయనే సమూయేలు ప్రియ దేవుని బిడ్డలారా. చూసారు, అందుకని మనం అడగాల, అడిగితే దేవుడు అనుగ్రహిస్తాకి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు ప్రియ దేవుని బిడ్డలారా కదా. మనం అడిగినప్పుడు నేను విననేరకుండానట్లు నా చెవి మందము కాలేదు, నేను సహాయం చేయకుండానట్లు నా హస్తము కురచ కాలేదని వాక్యం సెలవిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా. మనం ప్రభువుని అడగాలి. అడిగితే ఆయన సమస్తాన్ని మనకి ధారాళంగా దయచేసి దేవుడు ఈరోజు మనం కలుగున్న ప్రియ దేవుని బిడ్డలారా. అందుకు అడుగుడి ఇయ్యబడును అని ఆయన సెలవిస్తున్నాడు. ఒకరోజు మరి యెషయా గ్రంథంలో 38వ అధ్యాయంలో మరి ఒక రాజు కనపడుతాడు. ఆయన హిజ్కియా. ఆ హిజ్కియా రాజు మరి దేవుని దృష్టికి ఎంతో యథార్థంగా మరి మంచి పరిపాలన జరిగించిన వాడు. అయితే ఒకరోజు ఆయన మరణకరమైన రోగముతోటి ఆయన బాధపడుతూ ఉన్న తరుణంలో మరి యెషయాని పంపించి, ఇగో నువ్వు మరణం అవ్వబోతున్నావు, ఇంకా నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకోమని తన ప్రవక్త ద్వారా మరి హిజ్కియాకి తెలియబడినప్పుడు హిజ్కియా మరి ఆయన గదిలోకి వెళ్ళి గోడ తట్టుకు తన ముఖమును పెట్టుకుని మరి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను నీ యొక్క సన్నిధిలో నేను ఎలా జీవించాను, నేను నీ కొరకు నేను యథార్థంగా ఎలా ప్రవర్తించాను నువ్వు ఎరిగి ఉన్నా కదా, ఒక్కసారి నా ప్రవర్తన నీ పట్ల నేను ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నానో
కృపతోటి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మళ్ళీ దేవుడు మరి హిజ్కియాకి 15 సంవత్సరాలు ఆయుష్ను ఇచ్చినట్టు వాక్యం మనకు తెలియపరుస్తుంది ప్రియ దేవుని బిడ్డ. అంటే చూడండి, ఆయన డైరెక్ట్గా నాకు ఆయుష్ని అని అడగపోయినప్పుడు కూడా, ఇగో నువ్వు మరణం అవబోతున్నావు అని తెలిసినప్పుడు ఆయన మరి దేవుడికి ప్రార్థన చేశాడు. అంటే నేను ఇంకా బతకాలి, నేను ఏ తప్పిదం నేను చేయలేదు, నేను అలాగ నీ పట్ల యథార్థంగా ప్రవర్తించాను, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ఆయన ఇండైరెక్ట్గా ప్రభువుని వేడుకున్నట్టు అక్కడ వాక్యం తెలియపరుస్తుంది ప్రియదేవుని బిడ్డలు. సో ఎంత గొప్ప భాగ్యమో, ఇంకా 15 సంవత్సరాలు ఆయన ఆయుష్ని పొందుకున్నట్టు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనమందరం కూడా అడుగుతూ నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన దగ్గర బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదలు ఆయనలో ఉన్నాయి. అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాక సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం ఎలాగ అడగాలో మనం అడగలేకపోతున్నాం, దేవుని దగ్గర నుంచి మనం పొందుకోలేకపోతున్నాం. ఈరోజు ఒక అన్నాలాగా మనం అడుగుతూ నేర్చుకోవాలి, ఒక సలోమన్లాగా మనం అడుగుతూ నేర్చుకోవాలి, ఒక హిజ్కియాలాగా మనం అడిగితే మరి దేవుడు అనుగ్రహిస్తాడు ప్రియ దేవుని బిడ్డలు. ఎవరిని కాదనకుండా ఆయన మరి ధారాళంగా దయచేస్తాడని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం కూడా దేవుణ్ణి అడుగుదాం. మరి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చేత మరి అనేకమైన బహుమానాలు, మేలులు పొందుకుందాం. దేవుడు తన మాటలు దీవించిన గాక. ఆమేన్. వందనాలు.